12 అంశాల మీద పొలిట్ బ్యూరోలో చర్చించామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పహల్గాంలో 26 మంది యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారని మంత్రి తెలిపారు. దీన్ని టీడీపీ పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించి వారికి సంతాపం తెలిపిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. 16, 17, 18 తేదీల్లో నియోజకవర్గాల్లో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు. టీడీపీ సభ్యత్వం ఉన్న కార్యకర్తలు మృతి చెందితే వెంటనే క్లెయిమ్ అందేలా కూడా చర్యలు చేపట్టామన్నారు. మృతి చెందిన 50,000 235 మందికి సీఎం ఆర్ఎఫ్ కింద చెక్కులు అందజేశామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది, తిరంగ సభలు జరపాలని. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 16, 17, 18 3 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేరిన వారికి గతంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉండేది. దాన్ని 5 లక్షలు చేశాం. మొన్న జనవరి నెల నుంచి అది అమలు చేస్తున్నాం. ఇప్పటికే 195 మందికి 9.75 కోట్ల రూపాయలు కార్యకర్తలకు అందించాం. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి